ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు, నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు, నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు, సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి గొనినా, సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి గొనినా, నీ పిల్లలు ఆకలితో అలుమటింతురా, నీ ఉన్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలుమటింతురా, నీ ఉన్నంత వరకు, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, ఇత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, ఇత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీ ఉన్నంత వరకు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీ ఉన్నంత వరకు, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు, నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు, చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే, చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే, నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను, నీ ఉన్నంత వరకు నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను, నీ ఉన్నంత వరకు, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు, నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు, నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు. గ్లోరీ 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 టు గాడ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇబ్రియా గ్రంథం 18:2 ఉంది, దేవుడు తన సేవకుడితో చెప్తున్నాడు, కుమ్మరి ఇంటికి వెళ్ళు నువ్వు. సరే, దేవుడు అక్కడ ఇలా మనతో చెప్తున్నాడు, కుమ్మరి ఇంటికి వెళ్ళు, ఒకవేళ నువ్వు గనక సరిగ్గా లేకపోతే కుమ్మరి తన మట్టితో కుండ చేస్తూ ఉంటే అది విడిపోతుంది, అది విడిపోయినప్పుడు ఏం చేస్తాడు, మరలా దానితో వేరొక కుండ చేస్తాడు కదా. నేను కూడా మీరు అలా చెడిపోయి పడిపోయి ఉంటే, మీరు నేను అనుకున్నటువంటి రూపం మీలో లేకపోతే
అది పక్కన పడేయను మిమ్మల్ని, కానీ వేరొక రూపం వచ్చినట్లుగా మిమ్మల్ని నేను తయారు చేస్తా అన్నాడు దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. చూసారా, మనల్ని అలా వదిలేసేవాడు కాదు మన దేవుడు. దేవుడు అనుకున్నట్లుగా మన ప్రవర్తన లేకపోతే, దేవుడు అనుకున్న ప్రవర్తన మనకు లేకపోతే నేను ఇంక నడవలేని అని వెనకంజ వేయకూడదు. వెనకంజ వేస్తే ఏం జరుగుతుంది? కిందనుంది. వెనకంజ వేస్తే గనక దేవుడు ఒకవేళ చేస్తానన్న కూడా కార్యాన్ని కూడా చెయ్యడు. మనకు మేలు చేస్తానన్న కూడా అది వెనక్కి తీసుకుంటాడు. కిందకి చదివితే పెర్లగించునని విరగొట్టుననియు నశింపజేసుదని ఏదో ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పిన ఎడల, ఏ జనం గురించి నేను చెప్పుతునో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను చేయను ఉద్దేశించిన కీడును గూర్చి సంతాపడుదును. చూసారా, దేవుడట ఏ ఒక జనమును గూర్చి నేను పెళ్ళగిస్తాను ఆ జనాన్ని, ఇశ్రాయేలీయులారా మీరు నా చేతిలో ఉన్నారు, దాన్ని పెళ్ళగించునని విరగొట్టునని నశింపజేయుదునని ఏదో ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ అని చెప్తే, ఏ జనమును గూర్చి నేను చెప్పాను ఆ జనము చెడుతనము చేయటం మానిన ఎడల, దేవుని దృష్టిలో మనం ఇంతవరకు ఏ విషయాలు చెడుతనంగా నడిచామో, చెడుగా నడిచామో మన కుటుంబాలు, మన ఇంటి వారు ప్రార్థన లేకుండా, ప్రార్థన సమయంలో ప్రార్థన చేయకుండా ఒకవేళ చెడుగా నడిచామేమో, ఆజ్ఞాతికరమే పాపం అని ఉంది. చెడుగా నడవటం అంటే ప్రార్థన చేయడం మానేయటమే దేవుని దృష్టిలో పాపం. కనుక మీ సొంత పనులకు ఉపయోగించుకున్నారేమో, లేకపోతే మీ ఇరుగు పొరుగు వారి పనుల కోసం మీరు త్వరగా రెడీ అయ్యి వెళ్ళిపోయారేమో. అందుకని ఆ జనాన్ని గురించి నేను ఏదైనా చెప్తే ఆ జనం చెడుతనం చేయటం మానేసి నేను వారికి చేయని ఉద్దేశించిన కీడుని గురించి సంతాపడతాను. ఏ జనాన్ని గురించి నేను చెప్పాను ఆ జనం చెడుతనం చేయటం మానేసింది కనుక నేను వారికి చేయని ఉద్దేశించి కీడుని గురించి సంతాపడుతును. మరియు కట్టేదనని నాటేదనని ఒక జనమును గూర్చి కానీ ఒక రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పినట్లా ఆ జనము నా మాట వినకుండా, ఏంటట, ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసినట్లా దానికి చేయదలిచిన మేలును గూర్చి నేను సంతాపడతాను. చూసారా, రెండు విధాలుగా దేవుడు చెప్తున్నాడు ఈ రోజున. ఏ జనాన్ని గురించి నేను మేలు చేస్తానని చెప్పానో ఆ జనము నా దృష్టిలో కీడు చేసినట్లా, నా దృష్టిలో కీడు చేస్తే నేను ఆ జనానికి చేస్తానన్న మేలుని గురించి సంతాపడతాను. చేస్తానని చెప్పిన మేలుని నేను చెయ్యను. కొంతమంది ప్రవచనాలు చూపించుకుంటారండి, లేదా దేవుడి సన్నిధిలో ప్రవచనాలు వచ్చినాయి అనుకోండి, కూడా వచ్చినట్టుంది. ఏ జనాన్ని గురించి దేవుడు ఒకవేళ మాట్లాడాడేమో, యూట్యూబ్, ఫేస్బుక్ కానీ టీవీ కానీ లేకపోతే మీలో కానీ మీరు సరిగ్గా ఆలకించాలి. ఆ జనానికి నేను మేలు చేస్తానని దేవుడు చెప్తే ఆ జనము దేవుడు మాకు మేలు చేస్తానని ప్రవచనం వచ్చేసింది ఏంటనుకుంటున్నారు. మాకు కొంతమంది ప్రవచనాల కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అలా తిరగకూడదు. దేవుని సందులో కనిపెట్టి ప్రార్థన చేసుకుంటే దేవుడు నీతోటి మాట్లాడతాడు. అనేక మంది లక్షల మంది వచ్చినప్పుడు దేవుడు ప్రవచనాల ద్వారా పెద్ద పెద్ద సభల్లో పెద్ద పెద్ద దైవ సేవకులకి ఎంతమందిని గురించి చెప్పేస్తాడు. ఆ ప్రవచనాలు లేదు, 2, 3, 4, 5 గురించే లక్షల మందిలో. చూసారా, అంతమంది గురించి చెప్పడు దేవుడు దైవజనులకి ప్రవచనాలు. అర్థమవుతుందా? ఎవరైతే ఏడ్చుకుంటూ కన్నీరు కార్చుకుంటూ దేవుడితో సత్సంబంధం కలిగి, ప్రభువా మా పరిస్థితి ఇది, మా కుటుంబ పరిస్థితి అని దేవుడితో బాధపడుతూ దేవునితో ఏకమై, దేవుని సేవకులతో ఏకమై ప్రార్థన చేసుకుంటారు, వారి గురించే దేవుడు లక్షల మందిలో కూడా ఒక 5, 6 ఇంచుమించు ప్రవచనాలు వస్తూ ఉంటాయి. అవునా కాదా? అవునన్న మరి అల్లు చెప్పండి. అంతేగాని లక్షల మంది గురించి వచ్చేవి అక్కడ, కొన్ని వేల మంది గురించి వస్తారు రాదు, 100 మంది గురించి వస్తారు రాదు. అలాగా ఎవరి హృదయం అయితే విరిగి నలిగిన హృదయంతో దేవుని వైపు చూస్తారో వారే దేవుని దృష్టిలో, దైవజనుని దృష్టిలో దేవుడు పెడతాడు. కనుకనే వారు ప్రవచనాలు నెరవేరుతూ ఉంటాయి. హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. అలా మనం దేవుని దృష్టిలో మనం పడాలి. కన్నీటితో ప్రార్థనతో వారమంతా ప్రార్థన చేసుకుని, ప్రభువా నా సమస్య ఇది నాయన అని చెప్పి దేవుడికి మనం ప్రార్థన చేసుకుంటూ
ఈ వారంలో ఏం నాకు మాట్లాడతావో తండ్రి అని కనిపెట్టాలి. ఆరాధనలో, ప్రార్థనలో, పాటలో, వాక్యంలో అన్నిట్లో ఉండి దేవుని సందులో మనం కనిపెడుతూ ఉండాలి. సరే, ఈ సంవత్సరం నాకు మంచి వాగ్దానం వచ్చిందిలేండి, మంచి వాగ్దానం నా పట్ల నెరవేరిపోద్ది అనుకొని మనం ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించకూడదు. ఆ ప్రవచనాన్ని పట్టుకొని మనం దేవుని సన్నిధిని మనం ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నాకు ఈ ప్రవచనం ఇచ్చావు కదయ్యా, నాకు నెరవేర్చయ్యా, సహాయం చేయయ్యా, నాకు ఎంతో ఆశగా ఉందయ్యా, నీ నెరవేర్పు నేను కలిగి ఉండాలి, చూడాలి, నేను ఆశీర్వదించబడాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, అనేక మందికి నేను ఆశీర్వదకరంగా ఉండాలి ప్రభువా అని చెప్పి నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలా నువ్వు చేసుకున్నట్లయితే ప్రార్థన, దేవుడు ఒక రోజున దేవుడు నీతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా, ప్రవచనం ద్వారా మాట్లాడుతుంది, ఆయన నెరవేరుస్తాడు. అంతేగాని ప్రవచనం వచ్చిందని పక్కన పడేసి, మూల పడేసి, ఆ ప్రవచనం ఒక నెల కూడా కాకుండా మర్చిపోతారు, వారం కూడా కాకముందే మర్చిపోతాడు. మీరు ఎంతమందికి ఈరోజు వాగ్దానం గుర్తుంది చెప్పండి, చేతులు ఎత్తి చెప్పండి. ఈ వాగ్దానాలన్నీ లైన్గా చెప్పండి. వాగ్దానం ఎంతమంది గుర్తుంది? ఏంటిది? ఇంకా చూస్తున్నారు, ఇప్పుడు చూడకూడదు ఎవరు? అబ్బా, చూసి అందరూ చెప్తారమ్మా, చూడకుండా చెప్పాలి, చూసి కాదు. నీ హృదయ రహస్యాలు నేను ఎరుగుదును అన్నాడు దేవుడు. బాబాయ్, హల్లెలూయా. మన హృదయంలో ఉన్నదంతా దేవుడికి తెలుసు. అయితే దేవుడు వాక్యాన్ని మనం పక్కన పెట్టేసి ప్రార్థన చేసుకోకుండా, దేవుడు నాకు ఇస్తాడు అని ఎదురు చూసామనుకోండి, ప్రార్థన చేసుకోకుండా మన బ్రతుకు పాత సంవత్సరంలో ఉన్నట్టుగానే ఉంచుకున్నారనుకోండి, దేవుడంట నేను ఎందుకు ఇలాంటి వాళ్ళకి ఇలాంటి వాగ్దానం ఇచ్చాను, నేను చేయను, వీళ్ళకి నేను మేలు చేయను అని సంతాపడతాడట. పశ్చాత్తాపడి మేలు చేయకుండా బాధపడతాడట. పశ్చాత్తాపడం అంటే బాధపడతాడట. అయితే దేవునికి ఇచ్చిన వాగ్దాన్ని బట్టి పట్టుకొని ప్రార్థన చేసి నీ క్రియలే మార్చుకొని, పోయిన సంవత్సరం క్రియల్లో దేవుని బాధ పెట్టి క్రియలు అంటే సన్నిధికి రాకుండా, ప్రభురాత్రి వల్ల పాల్పొద్దుకోకుండా, ప్రార్థనలోని వాక్య పరిచయలో, పాటల్లో అన్నింటిలో ఉండకుండా, ఆరాధనలో ఉండకుండా ఉన్న పరిస్థితులంతా కూడా మార్చుకొని ఈ సంవత్సరంలో అంతకుమించి పోయిన సంవత్సరం కంటే దేవునిలో ఎక్కువ ఎదగాలని ఆశ కలిగి ఉన్నట్లయితే దేవుడట ఒక రోజున నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడట. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు ఈ రోజున, ఇంకా ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం నుంచి చదివితే ఉంది, పురాతన మార్గాల గురించి విచారించండి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకోండి, మీ ప్రాణమునకు అప్పుడు నెమ్మది కలుగుతుంది అని దేవుడు చెప్పాడు. పురాతన మార్గాలు అంటే బైబిల్ మార్గాలు. బైబిల్లో దేవుడు తన సేవకులకి లేక తన బిడ్డలకి ఎలా నడిచిన వారికి ఎలా దీవించాడో, నడవలేని వారిని ఎలా అండి, భక్తిహీనులు నేల మట్టుకు కూలిపోతారట. భక్తిహీనంగా నడిచిన వారిని ఎలా నేలమట్టం చేశాడో దేవుడు. అందుకే భక్తిగా ఉండండి, అన్ని ప్రార్థనలో మొట్టమొదటి నుండి పాలు పొందుకోండి. యెహోవా దీనులను తగ్గించుకునే వారిని దేవుని సందులు ఇప్పుడన్నా మన పనులన్నీ ప్రక్కన పెట్టేసి, ఈరోజు వంట కూడా నిన్నే వండుకోమన్నారు తెలుసు. అది ఈరోజు వంట కూడా నిన్నే వండుకుని ఈ రోజంతా దేవుని సందులో గడపమన్నారు. పాటలు అయిపోయి, ప్రార్థనలు అయిపోయి, వాక్యం అయిపోయి, అన్నీ సగం ఒక వాక్యం అయిపోయింది. ఇంకా మనం అలా ఉండకూడదు. పాత సంవత్సరంలో ఉన్నట్టుగా మనం ఈరోజు సంవత్సరంలో ఉండకూడదు. బట్టలన్నీ రేపు ఉతుక్కోండి, లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఉతుక్కోండి. అంతకుమించి మన దేవుని సంధిని ఎక్కువగా ఎంచాలి. అంతకుమించి మన దేవుని సంధిలో ఎక్కువ కనపడాలని ఆశ ఉండాలి. భక్తిహీనంగా నడిస్తే నేలను కూల్చేస్తాడట దేవుడు. చూసారండి, అందుకే ప్రార్థనకు రండి, టయానికి రండి, అన్ని ప్రార్థనలు ఉండండి అని ఎందుకు చెప్పేది? భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. యెహోవా దీనులను లేవనెత్తివాడు, భక్తిహీనులను ఆయన నేలను కూర్చును. ఇంకా చాలా మాటలు ఉన్నాయి. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. భక్తిహీనుల సంతానం కూడా నిర్మూలం అయిపోద్దట. భక్తిగా నడిస్తే 1000 సంవత్సరాలు దీవిన పిల్ల తరాలు దేవుడిస్తాడట. హోరి బాబా వరికరబరాం తురాని ఆశీక్రందవరాశ్య
కర్తావే. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ పప్పా, థ్యాంక్ యూ డాడీ. 37వ కీర్తన, కీర్తనల గ్రంథం 37:27 చదవండి. కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నువ్వు నిత్యముగా నిలుచుదు. నిత్యము నిలుచుదు. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించేవాడు, ఆయన తన భక్తులను హలేలి 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 భక్తిగా ఉంటే ఆయనట విడవకుండా ఎన్నటన్నిటికీ కూడా కాపాడుతూ ఉంటారట. ఎన్నటన్నిటికీ ఎవర్ లాస్టింగ్ 1000 తరాలైనా సరే ఎన్నటన్నిటికీ కూడా వారినే కాపాడుతానన్నాడు దేవుడు. ఎవరిని అన్నాడు? భక్తిగా నడిచేవారిని. ఇక్కడ చూసారా, ఇక్కడ అన్నాడు, ఏమన్నాడు దేవుడు? ఆయన తన భక్తులను విడువడు, ఎన్నటన్నిటికీ కాపాడుతాడట. అందరు చదువుడు ఏమవుతుందా? హోరి బాబారి కరబరాంతురాని ఆశ. ఎన్నటన్నిటికీ ఎవరిని కాపాడుతాడు దేవుడు? ఎవరిని కాపాడుతాడు? ఎక్కువ దేవుడికి కానుకలు ఇచ్చేవారినా, ఎక్కువ ఉపవాసం ఉండేవారినా, లేకపోతే ఏంటి దేవునికి నేను ఎక్కువ ఇస్తాను అన్నిట్లోని అని చెప్పుకునేవారినా? అలాంటి వారిని కాదు. ఎవరిని? భక్తులు, దేవుడికి భక్తులు. హలేలి 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 హలేలి. ఆయన కాపాడుతాడట వారిని. ఎలా కాపాడుతాడు? ఎన్నటన్నిటికీ ఎవర్ లాస్టింగ్ లవ్. దేవుడు సదాకాలం కూడా ఆయన ప్రేమించాడు. ఇక్కడ చూడండి, ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించేవాడు, ఆయన తన భక్తులను నో నాట్ అట్ ఆల్. దేవుడు తన భక్తుల్ని విడువడట. సరేండి, వారు ఎన్నటన్నిటికీ కాపాడబడతారు. కిందనే ఉంది, సంతానం ఎవరిది? భక్తిహీనులది. చెప్పండి అందరూ. యెహోవా తన భక్తులను కాపాడును, వారు అన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. ఇంకా చాలా ఉన్నాయి భక్తిహీనుల గురించి వాక్యాలు. ఈ వాక్యం ఈరోజు వాక్యం అది కాదు, కానీ చిన్న మొక్క వచ్చింది కాబట్టి చెప్పడం జరుగుతుంది. భక్తిహీనుల సంతానం నిర్మూలన చేస్తున్నాడు. 147:4 ఉంది, భక్తిహీనుల్ని నేలమట్టం చేస్తాడట భక్తిహీనంగా నడిస్తే. ఇక్కడేమో భక్తిహీనుల సంతానం. భక్తిహీనులు ఎలా నిర్మూలన అయిపోతారు, వారి సంతానం కూడా నిర్మూలన అయిపోతుంది. కొంతమంది దేవుని సన్నిధిలో కూర్చోవడం చాలా చిరాకుగా ఉంటుంది. స్తోత్రం చెప్పరు, ప్రార్థన చేయరు, ఏమి చేయరు. అలా కూర్చుండ కూడా ఏదో కూర్చున్నాడు, ఎలా 10 సార్లు బయటికి బయటికి తిరుగుతూ ఉంటారు. యేసుకృష్ణలో చూస్తే అటువంటి స్పిరిట్ యేసుకృష్ణలో బయట పొమ్మని ఆజ్ఞాపించినాములో అందులో నిర్మూలమైపోను కాక యేసుకృష్ణాములో. ఓరి బావారి కరవరాంతురాని అక్ష. హోలీ 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 గాడ్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్ ఆండవరే. ఓరి బాబా రీ కరవరాంతురాని ఆశ. చూసారండి ఎంత ఘోరమైన పరిస్థితో. భక్తిహీనులు నేల మట్టుకు నిర్మూలమైపోతారు, వారి సంతతి నిర్మూలమైపోతారు. భక్తిహీనులు నేల మట్టుకు నేలని కూల్చేస్తారట, నేల మట్టుకు కూలిపోతారట భక్తిహీనుల్ని. దేవుడు కూల్చేస్తాడు, కానీ వారి సంతానం కూడా ఇంకెందుకు మనం ఉండు, మన సంతానం భక్తి ఎందుకు, మనకు సన్నిధి ఎందుకు, వచ్చేందుకు? వస్తే ఏదో లాభం వచ్చేటట్టుగా చేయి భక్తి, లేకపోతే మానేసాయి, ఇంటి దగ్గర ఉండు. ఎందుకు? ఏ లాభం లేకుండా లోకంలో ఇష్టానుసారంగా బ్రతుకుని ఎలాగ నరకమే. సన్నిధికి వస్తావా, కరెక్ట్గా ఉండు. లేదా పిల్లలు ఎలా తిరుగుతారో రేపు పొద్దున్న నువ్వెలా తిరుగుతావో, ఎవరు నిన్ను పట్టించుకునేవారు ఉండరు, గర్జించేవారు ఉండరు, బుద్ధి చెప్పేవారు ఉండరు. ఎందుకంటే నువ్వు బుద్ధి చెప్పేవారు నువ్వు తృణీకరించావు కనుక దిద్దుబాటు నీకు అసహ్యము. దొంగలు చూసేటప్పుడు నువ్వు వారితో ఏకీపిస్తావు, వ్యభిచారులతో సాంగత్యం చేస్తావు. 50వ కీర్తన
18లో ఉన్నాను ఈ మాటలు. నా మాటలు ఉట్టి మాటలు ఏం చెప్పట్లే, బైబిల్ ఉన్నవే. చూసారా, అలా తయారైపోతారు మనుషులు. కనుక సహోదరి దేవుడు నిన్ను గద్దించినప్పుడు ఇసుకోవద్దు. అది మనకి మేలు కోసమే. మనకు మేలు కోరికే దేవుడు కీడు వెనకాల మేలు ఉంచుతాడట. హల్లెలూయా. ఏంటి దైవజనుడు నన్ను గద్దిస్తున్నారు, బుద్ధి చెప్తున్నారు, నేను వాళ్ళకంటే పెద్దవాడిని చిన్నవాడిని ఏం ఆలోచించకండి. దేవుని కృపను బట్టి ఎంతో కొంత మీలో కొంచెం పెద్దవాళ్ళమే కదా. మీరు అనుకోకపోయినా హల్లెలూయా. మీరు అనుకోకపోయినా, మీరు అంగీకరించకపోయినా దేవుని దైవాలు వేసే దైవాలు ఎంతో కొంత చిన్నదన్నా మీలో కొంచెం పెద్దవాళ్ళమే కదా వేసే సన్నిధిలో. అందుకే వేసి ఇక్కడ నిలబెట్టారు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా చెప్పండి అందరూ. ఓరి బాబరి కరవరాంతురాని ఆశీకందవరాశియా. కర్తావే, చాలా ఉన్నాయి భక్తిహీనుల గురించి. వారి సంతానం నిర్మూలం అయిపోద్దట. భక్తిహీనుల సంతానం వారు నేల మట్టుకు కూలిపోతారట. కనుక సహోదరి నూతన సంవత్సరంలో దేవుని ఎడల భయభక్తులు కలిగి నూతన సంవత్సరంలోనైనా యథార్థమైన భక్తి చేయండి. దేవునికి ఇష్టమైన భక్తి చేయండి. దేవుడు మెచ్చుకునే భక్తి చేయండి. దేవుని వచ్చిన అధికారం బట్టి పెళ్లగించుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, నాటుటకును, కట్టుటకు దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. ఎక్కడి నుంచి అక్కడ వెళ్ళిపో, ఉండడానికి వీల్లేదు. ఇక్కడ ఎవరిలో ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోవాలి. ఈ బాడీని ఖాళీ చేసి ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళిపో. ఐ కమ్ అవుట్. వెళ్ళిపోతున్నావా? ఏం పేరు నీ పేరు? ఏం పేరు చెప్పు సార్. రోజు గడిగా ఏం పేరు నీ పేరు? లార్డ్. ఓయ్ నాటకాల ఏం పేరు నీ పేరు? ఎక్కడి వచ్చావు? యేసు ప్రభు ఎవరు చెప్పు? మనుషులు పాపాలు పోవాలంటే ఏ రక్తంతో కడగబడాలి? ఏ దేవుడు? యేసు ప్రభు. నువ్వు ఎక్కడి వచ్చావు? ఏం పేరు నీ పేరు? ఎన్నాళ్ళు పెట్టున్నావు దీనిలో? చెప్పు సైతాను. ఎన్నాళ్ళు పెట్టున్నావు? నటించుకో. ఎన్నాళ్ళు పెట్టున్నావు చెప్పు. మంటలు దేవుని పరిశుద్ధాత్మ అగ్నిలో కాల్చిమంటావా? వెళ్ళిపోతావా? మరి ఏసాన్ని అగ్ని ఎందుకు చేస్తున్నావు? ఇక్కడ ఎవరో ఉన్నావా? ఇంకా వెళ్ళిపోతావా? ఎక్కడ వచ్చావు చెప్పు. ఎక్కడ? శారదానగరా? మగడవా ఆడదాను? ఎంతమంది ఉన్నారు మీరు? ఓయ్ సరిగ్గా చెప్పు. ఎన్నాళ్ళు పెట్టున్నావు తెల్లో? ఎన్నాళ్ళైంది వచ్చి? మొన్నంటే ఏం చేసావు? నేను నమ్ముతాను. నువ్వేం చేయలేదంటే ఏం చేయకుండా వస్తావు నువ్వు? యేసు ప్రభు ఎవరు చెప్పండి? మనుషులు పాపాలు పోవాలంటే వీళ్ళు దేవుడు నమ్ముకున్నారా? ఈ తను చర్చికి వెళ్తాడా? మరి ఎందుకు వచ్చావు చెప్పు. వెళ్ళాలి. కొత్తగా వచ్చాడు. ఎప్పటికి వచ్చాడు కొత్తగా? నేను ఎప్పుడు తనకు ప్రార్థన చేయలేదా? చేయలేదు. తనకు ఎప్పుడు ప్రార్థన చేసుకోలేదా? మరి ప్రార్థన చేసుకోవడం ఎంత అవసరం మీకు తెలుసు. మరి ఎప్పుడు ప్రార్థన చేయించుకోలేదట, అందుకే వచ్చిందట పిల్లలకి. విన్నారా? నేను ఎప్పుడు ప్రార్థన చేయించుకోలేదని వచ్చావా? ముందే ఉంది. ఏసి వేసామన్న నాటకాలు ఆడింది చూసారా? నాటకాలు ఆపి ముందు చెప్పాను కానీ చెప్తుంది. అవన్నీ వేషాలు వేస్తాయి. ఏసి అంటే అవి నిజంగానే తన సాతన్లు పట్లెత్తని మామూలుగా అమ్మగారు కావాలని ట్రై చేస్తున్నారు అనుకుంటారు. మీరు ఇప్పుడు బయటపడిందా లేదా? ఏ సాతనా నటించావు కదా ఫస్ట్. అందుకు సపోర్ట్ దేనికి వచ్చండి? గుర్తు లేకుండా చేస్తున్నావు తనకి. ఇక్కడ ఎవరికైనా చేస్తున్నావు అలాగా? ఓయ్ అబద్ధాలు ఆడగా అగ్ని కూడా పంపించేస్తాను.
అగ్నిగుండం కూడా వెళ్ళిపోతావా? అగ్నిగుండానికి హాస్టల్ నుంచి ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. ఏంటంటే ఈ పిల్లని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నా. ఈ పిల్లని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నా. ఈ పిల్లని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నా. అగ్నిగుండం పంపించమంటావా? వద్దు 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 వద్దు. దేవతలకి దేవుడు ఎవరు? దేవతలకి వేసే. దేవతలకి వేసే ప్రభు. యేసుప్రభునా? యేసుప్రభు నమ్ముకుంటే పాపలని పోతాయా? పర్లోక రాజు ఇచ్చే దేవుడు ఎవరు? యేసుప్రభునా? పర్లోక రాజు ఇచ్చే దేవుడు ఎవరు? యేసుప్రభునా? పర్లోక రాజు ఇచ్చే దేవుడు ఎవరు? యేసుప్రభునా? మిమ్మల్ని నమ్ముకుంటే మిమ్మల్ని నమ్ముకుంటే మిమ్మల్ని నమ్ముకుంటే ముగ్గురు దేవతలు ఉన్నారు మీరు? ఇప్పుడు వెళ్ళిపోయారా? టచ్ చేయగానే వెళ్ళిపోయారా? నల్లబట్టలు వేసుకున్నాడు ఉన్నాడా? వెళ్ళిపోయాడా? ఎర్రబట్టలు పావును మెళ్ళ వేసుకుంటాడు కదా? వెళ్ళిపోయాడా? ఇంకా ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరా? నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా? నువ్వెవరు? ఏం పేరు? పేరు చెప్పు. శ్రీనా అంటే చెప్పేళ్ళు మరి నీ పేరు? శ్రీనా అంటే ఏ దేవుడు నువ్వు? అదే ఏ దేవుడు నువ్వు? అదిగో అందరూ నమ్మించి మోసం చేసి నేను పూజించలేదు, నరకలు పంపిస్తున్నావు కదా. ఎవరు ఇక్కడ ఎవరు పనిచేయడం వీలేదు. వీళ్ళందరూ చర్చిలో వస్తారు, ఏ అవసరం ఉన్నా ప్రార్థన చేసుకుంటారు ఫోన్లో. ఎవరిలో పనిచేయడం వీలేదు. ఎవరిలో కూడా అనుమానంగానే దేవుడి మీద ఎదుగుని పెట్టడానికి వీలేదు. పెట్టుకుని వెళ్ళిపోవాలి అన్ని కూడా. కమాండ్ కమాండ్ వెళ్ళిపోతావా? ఆ యొక్క ఎడం చేతిలో నుండి ఎడం చేతి చూపుడు వేల్లో నుండి చూపుడు వేల్లో నుండి వెళ్ళిపోవాలంతే. అందరూ సభ్యులు కనపరచండి. ఇందా బాంధ ఇప్పుడు బాంధ ఇందాక ఏం జరిగింది నీకు తెలుసా? ఏం జరిగిందో తెలుసా? అంతే తెలుసు, మిగతా ఏం తెలియదు. ఇప్పుడు బాగుందా? నార్మల్గా ఉన్నావా? బాంధ ఇప్పుడు బాంధ ఇందాక బరువు అంతా ఉందాక అనిపించింది. చెప్పు నువ్వు ఇందాక ఎలా అనిపించింది? బరువు అనిపించింది. ఇప్పుడు బరువు దిగిపోయింది. నన్ను కష్టపరిచారు. అలేలి అలేలి అలేలా హాస్టల్ చదవకుండా వచ్చాను. అమ్మగారు ప్రార్థన హాస్టల్ పేరు బాలయోగి గురుకుల పాఠశాల. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అమ్మగారు ప్రార్థన చేసినాక దేవుడు నన్ను తీసుకువచ్చాడు. దేవుడు నన్ను తాగాడు. వేసిన చదువుకి దేవుడు స్తోత్రం. వేసిన